రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన ఘనమైన నామంలో ఉదయకాల మన్నాని చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని యొక్క మహాకృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఎలా ఉన్నారు? దేవుని కృపలో మీరందరూ క్షేమమే అని నమ్ముతున్నాను. మీరు క్షేమంగా ఉండాలని నేను ప్రార్థన కూడా చేస్తున్నాను. సంతోషంగా ఉండండి. నమ్మదగిన దేవుడు మీకు తోడుగా ఉండునుగాక. గలిబిలిగా ఉన్న మీ ప్రతి పరిస్థితిని దేవుడే చక్కపెట్టునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చక్కని మాట, హోషేయ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనాన్ని ఎలా చదువుకుందాం? ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా అను యోధా రాజుల దినములలోనూ యెహోయాషు కుమారుడైన యెరోబాము అను ఇశ్రాయేలు రాజు దినములలోనూ బెయేరీ కుమారుడైన హోషేయకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. హోషేయకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. యెహోవా వాక్కు అంటే దేవుని మాట హోషేయకు ప్రత్యక్షమైందంట. అంటే హోషేయతో దేవుడు మాట్లాడాడు. అంతేగా, హోషేయతో దేవుడు మాట్లాడాడు. దేవుడు మాట్లాడతాడా? ప్రియబిడ్డ, మిమ్మల్ని నేను ఒక అన్నగా దైవజనుడిగా అడుగుతున్నా, దేవుడు మాట్లాడతాడా? ఈనాడు చాలామందిని మనం బయట, సంఘానికి బయట గమనించినప్పుడు దేవుడు మాట్లాడాడు మాతో అని మనలాంటి వాళ్ళు చెబితే, దేవుడు మాట్లాడటం ఏంటి? ఓ దేవుడు మనతో మాట్లాడేస్తాడా? దేవుడు మాట్లాడటం ఏంటండి అంటారు. 2, సంఘంలో ఉన్నటువంటి వారిలో కూడానండి చాలామందికి ఈ అనుభవం ఉండదు. ఏదో వాళ్ళు వస్తారు, కాస్త ఆరాధనలు ఉంటారు, వెళ్ళిపోతారు. వారు కూడా ఏమంటారంటే, దేవుడు మీతో మాట్లాడాడా? ఎలా మాట్లాడాడు అసలు దేవుడు మీతో? అంటే ఎలా మాట్లాడాడండి మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. ఆ ఉద్దేశం కాదు ప్రియులారా. ప్రతి దాంట్లో మాట ఒకటే, ఆ మీనింగు వేరుగా ఉంటుంది. మీరేదో దేవుడు మాట్లాడకుండా మాట్లాడాడు అన్నారు మీరు అన్నట్టుగా, ఏదో ప్రశ్నించినట్టుగా. దేవుడు మీతో మాట్లాడా? ఎలా మాట్లాడాడు? దేవుడు మాట్లాడేస్తాడా? అట్లా మందిరం లోపల ఉన్న వారిలో కూడా చాలామందికి తెలియదు, అర్థం కావట్లా. ఇక 3వదిగా, కొంతమంది దేవుని మందిరంలో కాస్త దేవుడికి దగ్గరగా ఉండి భక్తి చేసుకునే పిల్లలు ఉన్నారు. భక్తి సాధనలో చక్కగా ఎదుగుతున్నవారు, దైవజనులు కానివ్వండి, ఇలాంటి విశ్వాసులు కానివ్వండి, వారు దైవ స్వరాన్ని వింటారు. దేవుడు వారితో మాట్లాడతాడు. వారికి దేవుని మాట తెలుస్తుంది. ఇంతకీ దేవుడు మాట్లాడతాడా? మాట్లాడతాడు. బైబిల్ గ్రంథం అంతా మీరు చదవండి. ఏమండి, ప్రారంభం నుండి చివరి వరకు అందరితో దేవుడు మాట్లాడాడుగా. ఎవరితో మాట్లాడలేదు దేవుడు? ఆదాం మొదలుకొని బైబిల్ గ్రంథంలో భక్తులందరినీ మీరు చూస్తూ రండి. నోవాహును చూడండి, లేకపోతే అబ్రహామును చూడండి, మోషే గారిని చూడండి, దావీదు గారిని చూడండి, సొలొమోన్ని చూడండి. మీరు చూసుకుంటారండి. అందరూ కొత్త నిబంధన భక్తులు, అపోస్తలులను చూడండి, పౌలు గారిని చూడండి, అందరినీ చూడండి. అందరితో దేవుడు మాట్లాడాడు. ఏంటి అసలు ఇది బైబిల్ గ్రంథాన్ని చదువుతూ ఉన్నప్పుడు ఇది చాలా చిన్న సంగతి. దీనికి ఏమన్నా పెద్ద ఇదేమన్నా మర్మమా, లేకపోతే ఏదైనా దీనికి థియాలజీ చేయాలా మనం? అందరితో దేవుడు మాట్లాడాడు కదా, భక్తులైన వారితో. మరి దేవుడు మాట్లాడతాడా అంటే, మరి వీళ్ళతో మాట్లాడినప్పుడు మనతో ఎందుకు మాట్లాడాడు? దేవుడు మాట్లాడే దేవుడు అండి. దేవుడు మాట్లాడతాడు. హోషేయకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. మాట్లాడతాడు. ప్రియబిడ్డ, దేవుడు నీతో కూడా మాట్లాడతాడు. నువ్వు కాస్త భక్తిగా ఉంటే, నువ్వు ఎట్టబడితే అట్టుండి, పాపంలో ఉండి, చెడులో ఉండి, దేవుని సన్నిధి లేకుండా, నేను విశ్వాసిని నేను ఒక క్యాలెండర్ ఇంట్లో పెట్టుకొని బైబిల్ గ్రంథాన్ని గూట్లో పెట్టి, నేను కూడా బిలీవర్నే, ఫలానా మందిరానికి వెళ్తున్నానని ఇట
సచ్చు పడిపోయిన స్థితిలో నామకార్థంగా ఉన్నావు అనుకో, అట్టేం మాట్లాడ్డా ఆయన. నువ్వు అడగంలోనే మాట్లాడటానికి, మనం పిలవంలోనే మాట్లాడేయటానికి ఆయన మన ఇంట్లో సర్వెంట్ బాయ్ కాదు. ఆయన సమయంలో, ఆయన పద్ధతిలో ఆయన మాట్లాడతాడు అవసరాన్ని బట్టి. కానీ అది ఎవరితో అంటే ఎట్టబడితే అట్టు ఉండే వాళ్ళతో కాదండి. గుర్తుపెట్టుకోవాలి మీరు. కాస్త నమ్మకంగా ప్రార్థన చేసుకుంటూ, కాస్త పరిశుద్ధంగా బ్రతుకుతూ, దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేసిన తర్వాత ఒక 5-10 నిమిషాలు అలాగే మౌనంగా కనిపెట్టుకుంటూ దేవుని స్వరం నువ్వు వినొచ్చు. ప్రియులారా, దేవుడు మనతో మాట్లాడే పద్ధతులు బోలెడు ఉంటాయండి. కళల ద్వారా మాట్లాడొచ్చు, దర్శనాల ద్వారా మాట్లాడొచ్చు, వాక్యం ద్వారా మాట్లాడతాడు, కొన్ని పరిస్థితుల ద్వారా మాట్లాడతాడు, సూచనల ద్వారా మాట్లాడతాడు. ఎన్నో రకాలు ఉంటాయి. ఆయన మాట్లాడే క్రమంలో ఒకటి, దేవుడు తన స్వరం ద్వారా మాట్లాడతాడు. ఇక్కడ దేవుడు తన స్వరం ద్వారా మాట్లాడతాడు అన్నప్పుడు దేవుని స్వరం ఈ చెవులకు వినపడిద్దని మీరు అనుకోకూడదు. మనిషి మాట్లాడితే ఈ చెవులు వింటాయి. ఒక శరీర సంబంధిగా శరీరంతో ఉన్న మనిషి మాట్లాడితే ఈ శరీర చెవులు వింటాయి, మన చెవులు. కానీ దేవుడు శరీరంతో లేడు కదా, ఆయన ఆత్మయ్య ఉన్నాడు. ఆ ఆత్మస్వరం మన ఆత్మకు తెలిసింది. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. మన అంతరంగంలో ఆత్మ పురుషుడు ఉన్నాడు, అతనికి చెవులు ఉన్నాయి. ఆయన అసలు నిజమైన వ్యక్తి, బాడీ కాదు. అందుకే ఆత్మ బయటికి వెళ్ళిపోంగలోనే బాడీ ఎదురుగా ఉన్నా కూడా ఎందుకు ఏడుస్తుంటామంటే బాడీ నిజమైన వ్యక్తి కాదు. ఈ శరీరం అనే ఇంటి లోపల నివసిస్తున్నటువంటి ఆత్మ నిజమైన వ్యక్తి. ఆ ఆత్మకు చెవులు ఉంటాయి. దేవుడు చెప్పే మాట ఆత్మకి వినపడుతుంది. అలా మనం వినొచ్చు, మనకు అర్థమైంది. మనసు కొన్నిసార్లు ఏదేదో చేద్దాం అనుకుంటుంది, నచ్చింది చేద్దాం అనుకుంటుంది, లేదా కొన్ని ఏదో పైకి కనపడినటువంటి వాతావరణం ఉంటే వాటి ప్రకారంగా చేసేద్దాం అనుకుంటుంది. మనసు వచ్చేస్తుంది, మనసులో ఒక ఆలోచన వస్తుంది, ఇది బాగుంది, అది బాగుంది, ఇది చేసేద్దాం, ఇది కొనేద్దాం, ఈ వివాహం జరిగించేద్దాం, బాగుంది కదా అంతా, చేసే అని మనసు చెప్పింది. అలా మీరు వెళ్ళకూడదు. మనసుకు అనిపించిన ప్రతిదీ చేయకూడదు. మీరు ప్రభు సన్నిధిలో కనపడితే మెల్లనైన దేవుని స్వరం ఆత్మలో వినపడింది. మీకు ఆశుండి ప్రభు సన్నిధిలో నమ్మకంగా భక్తిగా ఉండి కనుక మొరపెట్టుకుంటూ ఉంటే అనుభవం మీకు వచ్చింది. ఆత్మ చెవులు వింటాయి, దేవుని స్వరం వింటుంది. అప్పుడు దేవుడు వెళ్ళమంటున్నాడా, ఆగమంటున్నాడా, రెడ్ సిగ్నల్ పడిందా, గ్రీన్ సిగ్నల్ పడిందా, ఒకవేళ ఎల్లో సిగ్నల్ ఏమైనా వేసాడా, వెళ్దు కానీ కొంచెం ఆగు అన్నాడా దేవుడు, అసలు వెళ్ళొద్దు అని రెడ్ సిగ్నల్ ఏమైనా వేసాడా, ఓకే నువ్వు వెళ్ళు అని గ్రీన్ సిగ్నల్ ఏమైనా పడిందా, ఇవన్నీ కూడా మన అంతరాత్మలో తెలిసిపోతూ ఉంటాయి. ఆత్మకు అర్థమైపోయింది. దాని ప్రకారం మనం వెళ్ళామనుకో, దైవ స్వరం ప్రకారం తప్పకుండా మనం సక్సెస్ అవుతాం, దీవెనకరంగా ఉంటాం. అలా కాదని వాళ్ళు ఏదో చెప్పారు, వీళ్ళు ఏదో చెప్పారు, నాకేదో అనిపించింది, నా మనసుకు బాగున్నట్టుందంటే అలా పోతే మనం దెబ్బతింటాం. కనిపెట్టుకోవాలి. మనం అనిపించిన ప్రతిదీ, లేదా ప్రజలు ఏదైనా మనకు చెప్పిన ప్రతిదీ, ఇది దైవ చిత్తమా కాదా, దేవుడు నాకు ఏం చెప్తున్నాడు అంటూ కనిపెట్టుకోవాలి. ఆ కనిపెట్టినప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. హోషేయతో దేవుడు మాట్లాడాడు. ఇక్కడ ఒక మాట చెప్పి ప్రార్థన చేయనా, దేవుడు ఏది చెప్పినా చేయటానికి సిద్ధంగా గనక మనం ఉంటే తప్పకుండా మాట్లాడతాడు. వాస్తవంగా ఈ హోషేయ గ్రంథం 1వ అధ్యాయం 2వ అధ్యాయం అలా చదువుకుంటూ వెళ్ళండి, ఎంత మధురంగా ఉంటుందో, ఎంత మధురంగా ఉంటుందో. దేవుడు చెప్పిన మాట హోషేయకు చాలా కష్టమే, కానీ దేవుడు చెప్పాడు, నేను చేస్తాను. ఎంత త్యాగం అండి అది. కష్టంగానే ఉంటుంది దేవుడు చెప్పింది, కానీ మనం దాన్ని ఇష్టపడాలి. దేవుడే మాట్లాడిన తర్వాత అసలు మన బ్రతుకు ఎవరిదండి, మన జీవితం ఎవరిది? ఆయన ఇచ్చింది, ఆయన పెట్టిన భిక్షది. మనకై మనం వచ్చామా, మనకై మనం పుట్టామా? ఇంత ఆయుష్కాలం వరకు మనకై మనం కాపాడుకొని బ్రతికామా? కాదు, కాదు. దేవుడు చేశాడు, దేవుడు పుట్టించాడు, దేవుడు కాపాడాడు, దేవుడు రక్షించాడు, దేవుడు పోషించాడు, దేవుడే నేటి వరకు సజీవుల లిస్టులో ఉంచాడు. గుర్తుపెట్టుకో.
మరి దేవుని మాట ప్రకారం కాకపోతే ఇంకెవరి మాట ప్రకారం చేస్తాం? మనకు నచ్చిందా నచ్చలేదే కాదు, దేవుని చిత్తం మన జీవితంలో ఏమై ఉంది దాని ప్రకారమే మనం చేయాలి. తద్వారా మనం చాలా దీవించబడతాం. బిడ్డ, దేవుడు మాట్లాడే దేవుడు అంటూ ఆయన ఎలా మాట్లాడతాడు ఏంటి అన్న విషయాలు కొన్ని మీతో పంచుకోవాలి అనుకున్నాను. దేవుని ఆత్మ ప్రేరేపణతో ఆయన మాట ప్రకారం మనం చేస్తే కూడా చాలా ఆశీర్వాదం అని కూడా చెప్పి నేను ముగిస్తున్నాను. దేవుని మాట వినండి, కనిపెట్టుకోండి. నువ్వు ఆశతో అడిగితే ఎలాగైనా దేవుడు మాట్లాడతాడు. ఆయన మాట ప్రకారం చేయండి. దేవుని మాట మనకు ఆశీర్వాదం. బైబిల్లో ఒక మాట ఉంటుందండి, 81వ కీర్తన 13వ వచనం. అయ్యో, నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా ఆజ్ఞల ప్రకారం అనుసరించి నడిచిన ఎడల ఎంత మేలు, ఎంత మేలు. దేవుని మాట ఎప్పుడూ మనిషికి మేలే. మీ అందరికీ మేలు కలుగునుగాక. దైవ దీవెన మీకుండునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, విత్తబడిన చక్కని సందేశం, మీరు మాట్లాడే దేవుడు. వినగలిగినటువంటి నాయన ఆశ మాకుంటే మీరు మాట్లాడతారు. నా జీవితంలో మీరు ఎన్నిసార్లు మాట్లాడారు? మీరు మాట్లాడే దేవుడు అని మీ పిల్లలకు చెప్పే కృపిచ్చారు. హోషేకి మీ వాక్కు ప్రత్యక్షమైంది. బైబిల్లో ఉన్న భక్తులందరితో మీరు మాట్లాడారు. మాతో కూడా మాట్లాడతారు. మీ స్వరాన్ని విని మీ చిత్తాన్ని తెలుసుకొని దాని ప్రకారం జీవిస్తూ మేలు పొందే కృప మీ ప్రజలకు ఇవ్వండి. తద్వారా కలిగే మేలులు, ఆశీర్వాదాలు మీ బిడ్డలకు చేయండి. యేసు ప్రభువారి శక్తిగల నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు అండి. దేవుని కృప మీకు తోడై ఉండునుగాక. కలుసుకుందాం ఉదయకాల మన్నాలో.